చల్లగా అయింది ఇక సో ఇది పూర్తిగా చల్లారింది. అన్ని చల్లారినాయండి. ముక్కలల్లో వేస్తుంది. సో దీంట్లో ఉన్న మొత్తం ఇప్పుడు ముక్కల కలిపి సో ఇప్పుడు ముక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. సో ముక్కలు చూస్తుంటే నోరు ఊరుతుంది. ఎమ్మి ఎమ్మి ఆవకాయ, ఊరగాయ, మామిడికాయ పచ్చడి. ఆంధ్ర వాళ్ళు దీన్ని ఆవకాయ అంటారు, తెలంగాణ వాళ్ళు మామిడికాయ పచ్చడి అంటారు. ఇక్కడైతే ఆవకాయ, ఊరగాయ అని అన్నాం తెలంగాణ వాళ్ళం. మేము మామిడికాయ పచ్చడి అని అంటాం. సో మా అమ్మ ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టి ఇట్లా ఈ గిన్నె అడుగు, ఆ బేసన్ అడుగు మొత్తం అన్నం వేసి, వేడివేడి అన్నం వేసి తింటే సూపర్. అందరికీ ముద్దలు ఇచ్చేది, మస్తు టేస్ట్ ఉండేది. నూనె సరిపోయిందా? ఇక రేపు ఊరినాక చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. ఒకవేళ తక్కువ అనిపిస్తే పచ్చి నూనె కూడా కలుపుకోవచ్చు. పచ్చి నూనె కలుపుకోవచ్చు. ఓకే. ముక్కలకు అన్ని పట్టించినవి. ఇక ఇటు చూడు. ఇప్పుడు టేస్ట్ ఎట్లున్నదో చూసి గాజు సీసాలకు ఎత్తుకోవాలి. ఓకే. ప్లాస్టిక్ వాడొద్దు, సీసాలను అయితేనే బాగుంటుంది. ఓకే. సో గాజు సీసాలే మంచివి, జాడీలు లేదా జాడీలైనా బాగానే ఉంటుంది. అంతే తప్ప ప్లాస్టిక్ వాడొద్దు, పరిస్థితిలో వాడొద్దు. సో మొత్తానికి మామిడికాయ పచ్చడి సిద్ధమైందా? రెడీ. ఓకే. తాజా తాజా మామిడికాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూద్దాం. పెట్టే మామిడికాయ పచ్చడి రెడీ అయింది. సో ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ ఉన్నా మళ్ళీ అన్ని కలుపుకోవచ్చు తర్వాత. సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఊరితే బాగుంటుంది. ఉప్పు కారం